హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. డ్రైవర్స్ సోషల్ మీడియా. సాంబశివరావు మిల్క్ ట్రాన్స్పోర్ట్ లో మొన్న ఈ నెల 14వ తారీఖున, 16వ తారీఖున, 17వ తారీఖున వరుసనే మన డ్రైవర్ గారులకి ప్రమాదాలకు గురవటం జరిగింది. వీళ్ళల్లో పొప్పుల రామకృష్ణ గారు అన్న ఆయనకి చాలా భారీగా ప్రమాదం జరిగింది. అలాగే ఆయన 2 రోజులు 3 రోజులు కోమాలో కూడా వెళ్ళటం జరిగింది. ఈ క్రమంలో సాంబశివరావు గారితో మాట్లాడినప్పుడు స్టార్టింగ్ మన డ్రైవర్ గారు శాలరీ 20,000 ఆ కుటుంబానికి అందజేయటం జరిగింది. తర్వాత మళ్ళీ మన అసోసియేషన్ నుంచి ఫోన్ చేయటం జరిగింది. తర్వాత ఇంకొక 25,000 ఆ కుటుంబానికి అందజేయటం జరిగింది. అంటే మొత్తం 25,000, ఈ యొక్క 20,000, 45,000 ఆయన జీతం నిమిత్తం కొంత వెళ్ళింది, కొంత ఆయన సహాయం చేశారు. తర్వాత ఆ బండి ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దాని క్లెయిమ్ కూడా మన రామకృష్ణ గారికి వచ్చే విధంగా చేద్దామని చెప్పడం జరిగింది. సాంబశివరావు గారు మరి మా డ్రైవర్స్ అసోసియేషన్ తరఫున చాలా ధన్యవాదాలు సార్. మరి మేమైతే ఇంకా కొంచెం ఎక్కువ మొత్తంలోనే ఆశించడం జరిగింది. ఎందుకంటే దగ్గర డ్రైవర్ గారు 3 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఈ క్రమంలో అడిగినప్పుడు ఆయన కూడా మరి మేము అంత ఇవ్వలేము అని మాట్లాడటం జరిగింది. ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఆ ఇన్సూరెన్స్ మీరు పెట్టుకోండి, కంపల్సరిగా ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యేటట్టు చూద్దాం అని చెప్పడం జరిగింది. ఓకే సార్, సాంబశివరావు గారు మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు సార్. కానీ కొంతమందిని మీరు ఒక ఇద్దరికి కూడా ఇలాగే జరిగింది, వాళ్ళు కూడా మీరు పరామర్శించి ఏదో ఒకటి చేస్తే బాగుండేదని మా ఆలోచన అండి. మీరు కనీసం ఆ ఇద్దరిని వదిలేశారు. జరిగింది, ముగ్గురికి ప్రమాదాలు జరిగినాయి, కానీ ఒక ఇద్దరిని పూర్తిగా మీరు వదిలేశారు. వాళ్ళు కూడా చక్కగా పరామర్శించి మీకు తోసినంతలోనే ఏదో ఒకటి చెప్తే మంచిగా ఉండేదని మా ఆలోచన అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే మన డ్రైవర్ గారి కుటుంబానికి తక్కువలో తక్కువ న్యాయం చేయటం జరిగింది. జీతం నిమిత్తం ఒక 20,000, అలాగే మరి సాంబశివరావు గారు ఆయన పెద్ద మనసుతో మరొక 25,000 రూపాయలు పంపించడం జరిగింది. మొత్తం 40,000 రూపాయలు క్యాష్ ఆ కుటుంబానికి వెళ్ళటం జరిగింది. అందరికీ నమస్తే.